మన కాకినాడ కిరణ్ యూట్యూబ్ ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అన్నదానం చేద్దామని మన టీమ్ తో డిసైడ్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ప్యాకింగ్ లన్నీ బ్యాగ్ లో వేసేసుకున్నాం. మన టీమ్ తో కలిపి ఎక్కడెక్కడ అన్నదానం చేయాలో ప్లాన్ చేసుకుని నెతుక్కుని మరీ వెళ్ళి అందరికీ చారాంశం తెచ్చాం. అన్నదానం అంటున్నారా, వెళ్ళి తినేస్తున్నారండి అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్, ప్లీజ్ సీ ద ఎండ్. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తే లక్కీ బిర్యానీ పాయింట్ అని మన టీం డిసైడ్ చేశారు. ఇది మన సర్పవరం జంక్షన్ నుంచి పూల మార్కెట్ కి వెళ్ళే దారిలో ఉంది. ఇక్కడ ఆ వంట దగ్గర నుంచి ప్యాకింగ్ చేసే వరకు అంతా కూడా దగ్గర నుంచి మా టీము నేను చూసుకుని వాటిని టేస్ట్ చేసి అప్పుడు మాత్రమే మనం పంచాలని డిసైడ్ అయ్యాం. అందుకే దగ్గరుండి ఆ బిర్యానీ వేసే విధానం కూడా అన్నీ చూసాం. చాలా చక్కగా చాలా బాగా చేశారు. ఇక్కడ భాను ప్రకాష్ గారు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఈ టేస్ట్కి పేరు పెట్టడానికే లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు కాకినాడ చిన్నోడు. ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత మా రెక్క బావ, తొడబావ, షేక్ మామ్, ముఖ్యంగా మా కాకినాడ చిన్నోడు. అందరూ ఫుడ్ బాగుందన్న తర్వాతే ప్యాకింగ్ చేయించాం. ప్రతి ప్యాకింగ్లో కూడా బిర్యానీ, ఫ్రై పీసులు, దమ్ పీసు అన్నీ వచ్చేలాగా ప్యాక్ చేయించాం. ప్యాకింగ్ చేసిన ప్రతి ప్యాకెట్ని కూడా మొత్తం అన్ని కూడా పార్సల్ చేసుకుని తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసాం. కొన్ని పర్సనల్ కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. లేకపోతే కొంచెం పెద్ద టీం తోటే ఇది ప్లాన్ చేసాం, కానీ కొంచెం ఎవరికి వాళ్ళకి కొన్ని పనులు ఉండడం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు. సో ఉన్న వాళ్ళతో మాత్రం మేము ఇది బాగానే ప్లాన్ చేసుకుని ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చేరాలనుకున్నాం. ఎందుకంటే అన్నదానం చేయడం అంటే తీసుకెళ్లేది పంచిపెట్టడం కాదు అని మన వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే వెతికి మరీ వెళ్ళాలి, కంపల్సరిగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేరాలి అన్నది మన మోటివ్ అనమాట. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్యాకింగ్ పార్సల్స్ తీసుకుని బండి వేసుకుని బయలుదేరాం. 2 టీముల కింద విడిపోయి అక్కడి నుంచి ఎక్కడైతే మనకి నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ వెతికి పట్టుకుని మరి ఇద్దాం అనేది మా ప్లానింగ్. నిజంగా జీవితంలో ఏమైనా సంపాదించుకున్నాం అంటే ఇలా వెన్నంటే ఉండి ప్రోత్సహించే మిత్రులను సంపాదించుకోవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి మంచి పని చేయాలన్నది నేను చాలా మంది వీడియోలు చూసి వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అలా మమ్మల్ని చూసి కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతారని చెప్పి నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫుడ్ డొనేషన్ చేయడం అనేది. మన కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి అలా భానుగుడి చేసి నెతుక్కుంటూ వెళ్ళాం. మనకి భానుగుడి జంక్షన్ లో కనపడ్డారు కొంతమంది. ఆ రిక్షాలో కూర్చున్న ఆవిడకి కాల్ లేవు పాపం, చేతులు కూడా సరిగ్గా పనిచేయవంట. నెక్స్ట్ భానుగుడి జంక్షన్ నుంచి అలా బాలాచెరువు మీదుగా జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాం. అక్కడి నుంచి కూడా దారిలో ఎవరైనా కనపడతారని చూసుకుంటూ వెళ్ళాం. ఎందుకు ఇన్నిసార్లు చెక్ చేసుకుంటూ నెతుక్కుంటూ వెళ్తున్నాం అంటే నిజమే నీడీ పీపుల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే వీటిలో కూడా పక్కదోవ పట్టేస్తుంది ఫుడ్, అందుకోసమే. అలా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూసాం. అక్కడైతే చాలా మంది కనపడ్డారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చూస్తే చాలా దయనీయంగా అనిపించింది అక్కడ పరిస్థితులు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అక్కడ అలా ఉండిపోవడం, వాళ్ళకి ఫుడ్ అది లేకపోవడం, అది చాలా బాధాకర విషయం అనిపించింది. అలా అని చెప్పి మనం రోజు చేయలేం కదా, కానీ ఉన్నంతలో మాత్రం ఇలా చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఏదైనా వీలున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇలా చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోకుండా. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ అండ్ లైక్, షేర్. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా చేయడం ఓకేనా కాదా, అయితే ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో. అక్కడ ఆగానే చాలా మంది జనం వచ్చారు. నిజంగా ఫుడ్ అవసరం ఇంత మందికి ఉందా అని నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. వీళ్ళందరికీ పంచడంలో ఎంత కష్టమైనా కానీ మా రెక్కబావ, తొడబావ, కాకినాడ చిన్నోడు, షేక్ మామ్ ఎవరో కూడా ఇసుక్కోకుండా, ఇబ్బంది పడకుండా, బాధపడకుండా చాలా చక్కగా కోఆపరేట్ చేసి హెల్ప్ చేసి పెట్టారు. అందరికీ కూడా ఫుడ్ అందేలా చేశారు. ఎవరిని కూడా బాధ పెట్టకుండా చక్కగా అందరికీ అందించేలాగా నాకు చాలా హెల్ప్ చేసి పెట్టారు. అలాగే ఇలాంటి మంచి పనులు చేయడానికి నాకు ఇంకా మీరందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాలో కూడా మనది కాకినాడ కిరణ్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నేనే కాదు, నాతో పాటు చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే మంచి పనులు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. థ్యాంక్ యూ.